మాజీ మంత్రి రోజా అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్ అయ్యారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించిన రోజా నగరిలో తన ఓటమి, రాష్ట్రంలో వైసీపీ పరాజయంపై ట్వీట్ చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి, కానీ మంచి చేసి ఓడిపోయాం, గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటూ ట్వీట్ చేశారు. కానీ ఇక్కడే రోజా అతి తెలివి ప్రదర్శించారు. ఆ ట్వీట్ కి ఎవరు రెస్పాండ్ అవ్వకుండా కమెంట్స్ సెక్షన్ ని ఆఫ్ చేసుకుంది. దాంతో కమెంట్స్ కి రోజా భయపడే ఇలా చేసిందని నెటిజన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు. ఎన్నికలకు ముందు నుంచే నగరిలో రోజా ఓడిపోతారంటూ ప్రచారం జరిగింది. వైసీపీ ఓడిపోయే మొదటి సీటు నగరేనంటూ చాలా మంది వ్యాఖ్యలు చేశారు. అలాగే పలు సర్వేలు కూడా నగరిలో రోజా ఓటమి ఖాయమంటూ అంచనా వేశాయి. అయితే రోజా మీద నమ్మకం ఉంచిన వైఎస్ జగన్ మరోసారి ఆమెకే టికెట్ కేటాయించారు. అందరూ ఊహించినట్టే ఆర్కే రోజా ఘోర పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో 45,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అతిగా నోరు పారేసుకున్న వారిలో ఆర్కే రోజా కూడా ఒకరు.